హలో, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. ఈరోజు మనం శ్రీరామనవమి స్పెషల్ పానకం వడపప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా మనం ఒక కప్పు బెల్లంని తీసుకోవాలి. అందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. దీన్ని మనం 2 గంటల సేపు నానబెట్టుకుంటే బెల్లం అంతా కరిగి పాకం బాగా వస్తుంది పానకము. అదేవిధంగా దీంతో పాటు పెసరపప్పును కూడా ఇలా నీళ్ళలో నానబెట్టుకోవాలి. చూడండి, పెసరపప్పు బాగా నానింది. నీళ్ళన్నీ వడగట్టేసి ఇలా రెడీగా పెట్టుకున్నాను. మనం నీళ్ళు పోసి పెట్టుకున్న బెల్లం కూడా చూడండి కరిగింది. ముందుగా మనం వడపప్పు తయారు చేసుకుందాం. చూడండి, బాగా పెసరపప్పు నానింది. నీళ్ళన్నీ వడగట్టేసి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లో పెసరపప్పు వేసుకోవాలి. క్యారెట్ తురుము లేదంటే సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. మామిడికాయ అండి, నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను. దోసకాయ, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక స్పూన్ ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, నిమ్మరసము ఒక స్పూన్ అండి. ఇప్పుడు అన్నిటినీ మనం బాగా కలుపుకోవాలి. అంతే అండి, మన వడపప్పు రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇంకా ఇప్పుడు పానకం చూద్దాం. చూడండి, బెల్లం అంతా బాగా కరిగింది కదా. ఇందులోకి యాలకుల పొడి కొద్దిగా, మిరియాల పొడి చిటికెడండి, కొద్దిగా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు, ఘాటుగా ఉంటుంది. కొంచెంగా వేసుకొని అన్నిటినీ మనం బాగా కలుపుకొని ఫిల్టర్ చేసుకోవాలి. అంతే అండి, సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవడమే. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక ఫిల్టర్ పెట్టి మనం నీట్గా పానకం వడగట్టుకుందాము. అంతే అండి, మన పానకం రెడీ. వడపప్పు అలాగే ఫ్రూట్స్. ఆ పానకం తాగేటప్పుడు మీకు మధ్య మధ్యలో మిరియాల పొడి వేసాం కదా, ఆ కారము, ఆ యాలకుల పొడి మీకు బాగా తెలుస్తుంది. కొద్దిగా వేసుకోవాలి. శ్రీరామనవమి స్పెషల్ పానకం వడపప్పు పండు రెడీ అండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మా ఎస్ఏఎస్ ఛానల్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. Please like, share, comment and subscribe.